ఎట్లా ఉందన్న ఇట్లా వన్ వే వేయడం వల్ల? వన్ వే వేయడం కరెక్ట్ కాదండి. ఈవెన్ మేము కాదు ఇబ్బంది పడేది, మొత్తం కామన్ పీపుల్ నార్మల్ బేసిక్. నేను ఒక ఎంప్లాయీగా కాదు మాట్లాడేది, ఒక బిజినెస్ పర్సన్ గా కాదు, ఒక నార్మల్ పర్సన్ గా చెప్తున్నారు. ఇది ఏంటంటే సిస్టమ్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాత్రి చెప్పిన డెసిషన్ ఇది. చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు లేదు ముందే మీకు అవేర్నెస్ క్రియేట్ చేసాం 1 వీక్ నుంచి చెప్తున్నారు. 1 వీక్ నుంచి ఎప్పుడు చెప్తున్నారంటే ట్రయల్ రన్స్ కూడా 2 times చేసాము అని ఎవరు ఎక్కడ కనిపించిందంటే, మీకు కనిపించిందో మీరు చేసుకున్నారేమో, మీరు ఇండివిజువల్ హౌస్ లో చేసుకున్నారేమో, అది ఇక్కడ కనిపించింది లేదు. మీ ఒక ఏరియాలో చేసుకున్నారేమో, అందరికి అవేర్నెస్ ఉండాలి కదా. ఈవెన్ గవర్నమెంట్ మీరే కదా చెప్పేది, సోషల్ మీడియాలో వచ్చేది నమ్మొద్దు అని మీరేగా చెప్పేది. దాంట్లో మేము ఎలా నమ్మాలి, ఎంతవరకు నిజం అనేది నమ్మాలి, అది కూడా పాయింటే కదా. ఎందుకంటే ఇది మీరు ఒక 1 వీక్ నుంచో 1 month నుంచో మీరు అవేర్నెస్ ముందే క్రియేట్ చేసుకుని వస్తే మేము చెప్తాము. లేదు సడన్ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయండి, ఎమర్జెన్సీ కేసెస్ లో పేషెంట్ ఏం చేస్తాడండి, అది ఇప్పుడు రాంగ్ రూట్ లో పోనిస్తారా? అదే విఐపీ వెహికల్స్ అయితే రాంగ్ రూట్ లో పోవచ్చు. కామన్ పర్సన్ ఎవరైనా ఉంటాడు, ఎమర్జెన్సీ ఉంటుంది, సార్ నేను ఇక్కడ వరకు వెళ్ళాలి సార్ హాస్పిటల్ కంటే 6 kilometers తిప్పుకున్నా అమ్మా అని చెప్పంటారు నీట్ గా. అప్పుడు ఏముంటదండి, అది హాస్పిటల్ బండ్లోనే పోతాడు. ఆ పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఇది ఎక్కడో 6-7 kilometers తిప్పుకోవడం రావడం అనేది. 1 month నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. అవేర్నెస్ ఎక్కడ ఉన్నా కానీ మేము పోస్టల్ ఇస్తూనే ఉన్నాము, ప్రతిదీ కూడా అవగాహన చేస్తూనే ఉంటాం. మీరే ఎక్కడ కనిపించారో దగ్గర ఉండి మీరే మాకు చూపించారు. అంటే 2 ఆదివారాలు కూడా ట్రయల్ రన్ చేస్తామని అంటారు. ఆదివారాలు ఎవరు తిరుగుతారండి రోడ్ల పైన పోస్టర్లు చూడడానికి? ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటారా వాడు, లేకపోతే వాడు పోస్టర్లు ఎక్కడ వెతుకుతారా? ఇక్కడ ఉందండి. ఆదివారం అయినా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ అయినా, టీవీలో వచ్చిందా, సోషల్ మీడియాలో వచ్చి నమ్మొద్దు అంటారు, ఓకే టీవీలో పెట్టారా, న్యూస్ లో చెప్తారు. బట్ ఒక పర్సన్, ఒక కామన్ పర్సన్ ఇంటి ఆఫీస్ కు వెళ్తాడు పొద్దున 9ంటికి, వాడు ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. అది 8 తిరిగి పడుకుంటారా, లేకపోతే టీవీ పెట్టి ఎప్పుడు డైవర్షన్ పెడుతున్నారని చూస్తారు. ఏం తెలుసు అండి, వారికి కూడా తెలియదు. ఏం చెప్తున్నాను ఒక కామన్ మ్యాన్ గా ఈ అంశం పైన పోలీస్ అధికారులు కావచ్చు? గవర్నమెంట్ ఈస్ ఫెయిల్యూర్ అండి. పోలీస్ వాళ్ళు ఏం చేయలేదండి ఈ విషయం. గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు. వాళ్ళ బాధ ఫ్యూచర్ జనరేషన్ కోసమే మనం తప్పదు. ఇప్పుడు మనం త్యాగం చేస్తూనే నెక్స్ట్ 5 ఫ్లైఓవర్స్ అని అయితే నేను ఒక మాట చెప్తానండి. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా 100% క్రియేట్ చేసింది. కొత్తగూడలో ఒకటి మనకి రేజాయిటీ పార్క్ దగ్గర, అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషనే కదా, సేమ్ అండర్ పాస్లే కదా. మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఒక సిస్టమేటిక్ లేదు. అంటే ఎట్లా ముందు ప్లాన్ చేసుకోవాలి, ఎటు నుంచి డైవర్షన్స్ పెట్టుకోవాలి, ఎటు ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఇక్కడ ఫ్లో ఇంత వస్తుంది. కామన్ కదండి, హైటెక్ సిటీ నుంచి పొద్దున ఈవినింగ్ నైట్ అనేది కామన్ ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని మన ఇంకోటి జనరల్ ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలని చూసుకోవాలి. రాత్రి బోర్డులు పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళని ఒక్కసారి రోడ్డు పైన ఆపి ఒక్కసారి లేడీస్ బూతులు తిడుతున్నారు. ఎందుకంటే అందరు తీసుకోలేదు. ఇప్పుడు జెంట్స్ అంటేనేమో వేరే విషయం, అక్కడ ఇక్కడ తిప్పుకొని బండి తిప్పుకొని వెళ్ళిపోతారు. ఈ వర్షంలో లేడీస్ బస్సెస్ ఎక్కుతారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు తిప్పుకొని పోతారా, వాళ్ళు ఇక్కడ సడన్ గా షిఫ్ట్ అయిపోతారా? ఎందుకంటే సడన్ షిఫ్ట్ ఇది. యాక్చువల్ గా ముందు అవేర్నెస్ పెట్టారంటే కనుక దయచేసి గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను, మీరు పెట్టుంటే ఆ డేట్లతో మళ్ళీ ఒక్కసారి వీడియోలు అవన్నీ పెట్టి ఈ సో డేట్లు మేము మెన్షన్ చేసాము అని చెప్పి మళ్ళీ అన్ని ఛానల్స్ లో మెన్షన్ చేయండి, అది బాగుంటుంది. అండ్ ద ఫైనల్ వర్డ్ ఇస్ ఇట్స్ 0 tolerance అండి. చాలా పేషెన్స్ లేదండి మాకు. ఎందుకంటే ఈ పక్క సందులో కూడా 6 kilometers వాళ్ళు తిప్పుకొని పోతారేమో అని మేము పోలేము. ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ పెట్రోల్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. అది వాట్ ఐ ఫీల్. మొత్తం తెలియదు మళ్ళీ ఏమైనా యూట్యూబ్ లో వేయాలి లేదా సోషల్ మీడియా నెల్లూరు నుండి చెప్తుర్రంటగా, నెల్లూరు నుండి చెప్తుర్రంటగా. మనకి తెలియదు మళ్ళీ ఎట్లా అంత దూరం నుంచి తిరగాల అట్లా ఎందుకు? ఫ్లైఓవర్లు అండర్ బ్రిడ్జ్లు కడుతూ ఉన్నారంట. అంత కడితే ఎట్లా? మాకు ఇది ఇక్కడ నుంచి మంచిగా ఉంది కదా దారి, అంటే ఇంకా అందరికి ఇబ్బంది కాకుండా 1 way తీసుకొని వస్తారు కదా. చాలా పరిశాన్. తెలియదా మీకేమి? తెలియదు మాకు. అరే నెల రోజుల నుండి పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారంట కదా. మాకు తెలియదు కదా, సోషల్ మీడియాలో చెప్పాలా? సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఫిలింనగర్ వెళ్ళాలి. ఎక్కడి నుండి వస్తారు? కూడా ఎంత ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. పోలీసులు ఆడాలి ఆడ లేరా? 400 మంది పోలీసు వాళ్ళు ఉన్నారంట కదా. సగంలా ఉన్నారు ఆడ, బ్రిడ్జ్ కింద లేరు, ఇక్కడ ముక్కడ ఉన్నారు, బ్రిడ్జ్ కింద ఉండాలి. ఇట్లా అంతా పరేషాన్ అవుతుందా? చాలా పరేషాన్ అవుతున్నారు. ఏం చెప్తావు మరి గవర్నమెంట్ కి? నాయకులకి చెప్పాలి, ఇట్లా రోడ్ జామ్ చేస్తే ఫస్ట్ ఉండాలి, పోలీసులు మొత్తం చూసుకోవాలి, తర్వాత
దారులు చేంజ్ చేయాలి. చూసుకుంటున్నానే చెప్తారు కదా పోలీసులు, ఎక్కడ మొత్తం ఇబ్బంది కాకుండా. అండి ఇక్కడ ఉంది చూడండి, అటు పోయి మీరు ప్లేస్ లో ఉంటున్నారా చూడండి, ఆడ మొత్తం జామ్ ఉంది, ఆడ మొత్తం జామే ఉందండి. మొత్తం జామ్ ఉంది. జనాలకి ఇంత పరేషాన్ చేస్తే ఎట్లా?